హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మునక్కాయ మామిడికాయ పప్పు చేసుకోబోతున్నామండి. ఎండల్లో బాగా దొరికేది మామిడికాయలే కదా, బాగా పుల్లగా వస్తున్నాయి ఇప్పుడు. అందుకని సీజనల్ ఫుడ్గా నేను మునక్కాయ మామిడికాయ పప్పు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామా. ఇట్లా నేను 2 ములక్కాడలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ ఇట్లా చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టాను. అండ్ మామిడికాయ పులుపుకు తగ్గట్టుగా మనకి ఎక్కువ పుల్లగా కావాలంటే 2 కాయలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పులుపు సరిపోతుందంటే ఒక్కటి సరిపోతుందండి. ఒక కాయ ఇట్లా నేను చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అండ్ ఒక టమోటా, పెద్ద సైజు ఒక టమోటా తీసుకున్నాను, ఇట్లా చాప్ చేసి పెట్టాను. మామిడికాయలో ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి ఒక్క టమోటా సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందామా. కర్రీ నేమే మునక్కాయ మామిడికాయ పప్పు కదండి. మనం ఇట్లా 1 కప్పు పప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసి పక్కన ఒక సపరేట్ పాత్రలో బాయిల్ చేసుకుందాం పప్పుని. ఎందుకంటే పులుపు ఉంటే మనకి పప్పు ఉడకదు కనుక సపరేట్గా బాయిల్ చేసుకుందాం ఈ పప్పుని. ఇట్లా ఒక పాత్ర తీసుకొని పప్పును బాగా వాష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1 కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ముక్కాల భాగం ఉడికేదాకా బాయిల్ చేసుకుందాము. పూర్తిగా బాయిల్ అవ్వద్దు, ముక్కాల వంతు బాయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇట్లా పెట్టేసుకుంటున్నానండి బాయిల్ చేయడానికి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మునక్కాయ మామిడికాయల్ని ఫ్రై చేసుకొని అది సపరేట్గా బాయిల్ చేసుకుందాం. 3 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైంది కదా, ఇప్పుడు మనం 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మునక్కాయలు కూడా కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మునక్కాడలు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం సేపు లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోపు పప్పు ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దామా. కొంచెం అయితే ఉడక పట్టిందండి, ఇంకా బాయిల్ అవ్వాలి. ఇందులో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మిగతా ఐటమ్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మునక్కాయ అండ్ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఇవి లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాము. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మామిడికాయ ఉండడం వల్ల పప్పు ఉడకదండి, అందువల్ల సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు పప్పుని. అన్నీ పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి అంటే ఇట్లా సపరేట్గానే చేసుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా కొంచెం స్పెషల్గా ఇట్లా ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి, మీరు ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి, టమాటాస్ కూడా కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాము. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం ఎక్కువగా కావాలి అంటే ఇంకొకటి 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని కలిపేద్దాము. బాగా ఫ్రై అయింది కాబట్టి వాటర్ వేసుకొని ఒకసారి బాయిల్ చేసుకున్నామంటే మామిడికాయ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద టంబ్లర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. అన్నీ బాయిల్ అవ్వాలి కదా, కొంచెం బాగా బాయిల్ అయితే అప్పుడు మనం పప్పు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ పప్పు అయితే 3/4 వంతు బాయిల్ అయిపోయింది. నేను పక్కన స్టవ్ ఆఫ్ చేసి పెట్టున్నాను, మీకు అది చూపిస్తాను. 1 నిమిషం. ఇది లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తున్నాను. ఇందులోనే మనం కొంచెం బాయిల్ అయ్యాక మామిడికాయ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మామిడికాయని ఇట్లా మనం పీల్ తీసి కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుందండి అండ్ మెల్ట్ అయిపోతుంది కర్రీలో. అట్లా ఉండకుండా దబ్బలుగా ఉండడానికి మనం ఇది కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు మనం మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది. పప్పు అయితే 3/4 వంతు బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటర్ ఉన్నా పర్వాలేదు, ఈ వాటర్తోనే మనం దాంట్లో కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది గ్రేవీ కూడా, మనం అన్నంలో కలుపుకోవడానికి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. బాయిల్ అయిందేమో చూసేద్దామా ఫ్రెండ్స్. కొంచెం పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకుందాం. మామిడికాయ ఒక్కసారి బాయిల్ అయిందంటే మనం పప్పు యాడ్ చేసుకుందాం. పప్పుతో పాటు మిగతాది బాయిల్ అవుతుంది.
కొంచెం వెరైటీ రెసిపీ అండి. మీరు ట్రై చేయండి, ఎట్లా వస్తుందో చూడండి. మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఇష్టపడతారు. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పులు సాంబార్లు అట్లా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో పప్పు యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్, పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. పప్పు యాడ్ చేద్దాము. పప్పు ముప్పావు అంతా బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మిగతా పావు బాయిల్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ మామిడికాయ పులుపుకి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ పప్పు రెడీ అండి. ఎమ్మి మునక్కాయ మామిడికాయ పప్పు రెడీ ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి.